హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణివర్ధన్. సో ప్రస్తుతానికైతే నేను హైదరాబాద్లో ఉన్నాను, మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో. నేను వచ్చి హైదరాబాద్కి ఇంచుమించుగా ఒక 20 days పైనే అవుతుంది. ఈ మధ్య వ్లాగ్స్ పెట్టడానికి అస్సలు కుదరట్లేదు. మా అన్నయ్యకి కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చింది, దానివల్ల ఇక్కడ ఉండాల్సి వస్తుందన్నమాట. అయితే ఈ 20 daysగా కూడా నేను వ్లాగ్స్ అంటే షార్ట్స్ అన్నీ రీపోస్ట్ చేస్తూ ఉన్నాను, పెట్టడానికి అవ్వట్లేదని చెప్పేసి. చెప్పాలంటే అసలు ఫోన్ కూడా దగ్గరికి కూడా తీసుకోవట్లేదు. ఆ రీపోస్ట్ చేయాల్సిన షార్ట్స్ కూడా అన్వితానే చూసుకుంటుంది. చెప్పాను కదా, మా అన్నయ్యకి హెల్త్ బాగాలేదు, అనుకోకుండా జనరల్ చెకప్కి వచ్చి మేజర్ సర్జరీస్ జరిగాయన్నమాట. అస్సలు ఊహించలేదు. ఒక 1 week బ్యాక్ వరకు కూడా చాలా టెన్షన్తో నడిచింది. ఆఫ్టర్ సర్జరీస్ ప్రస్తుతానికైతే హాస్పిటల్లో ఉన్నారు. ఒక 2 to 3 daysలో డిశ్చార్జ్ అవుతారు. అండ్ హెల్త్ పరంగా అయితే బాగున్నారు, మంచిగా రికవరీ అయితే అవుతున్నారు. అసలు ఏం సర్జరీస్ అయ్యాయి అనేవి కమింగ్ వీడియోస్లో తప్పకుండా షేర్ చేస్తాను. ఇప్పుడు చెప్పాలని ఇంట్రెస్ట్ లేదు చెప్పాలంటే, తప్పకుండా కమింగ్ వీడియోస్లో చెప్తాను. ఎందుకంటే అవేర్నెస్ అనేది వస్తుంది కదా. ఈ మధ్య అనుకోకుండా మనకు తెలియకుండానే ఇష్యూస్ అనేవి వచ్చేస్తున్నాయి. అందులోనూ హాస్పిటల్కి వెళ్తే అసలు ఏ రోజు ఏం జరుగుతుందో తెలియట్లేదు. నార్మల్ చెకప్కి వెళ్ళి ఇలా సర్జరీస్ చేసుకోవాల్సి వచ్చింది కదా. సో మా ఎక్స్పీరియన్స్ని కమింగ్ వీడియోలో తప్పకుండా షేర్ చేస్తాను. అయితే కొంచెం టైం కావాలన్నమాట. రీపోస్ట్ చేస్తూ ఉన్నాను కదా ఒక 20 daysగా, నాకే బోర్ అనిపిస్తుంది. అందుకని ఈరోజైతే ఇది ఒక్కరోజే తీసినవి కాదు, 2 days కవర్ చేసినవి చిన్న చిన్న క్లిప్స్ని యాడ్ చేస్తున్నాను. మా అత్తకి ఖాళీ బాటిల్స్, పేపర్లు, కవర్లు అంటే ఇష్టం. మాకేమిటి కొత్తాయి అమ్మ, మీకంటే అన్ని తెచ్చుకుంటారు, బయట ఉంటుంది. మాకేమిటి కొత్తాయి వాడి నీళ్ళు కూడా పోసుకోవచ్చు. బట్ ఇప్పుడు ఎలాగో తను నీళ్ళు తాగేటప్పుడు అది ఆరెంజ్ జ్యూస్ లా ఉంది కదా పిండి. డీటాక్స్ అనుకుంటా, ఒక అక్యుపంక్చర్ డాక్టర్ చెప్పారు ఇంటికి రకాల. యా డీటాక్స్, నిమ్మకాయ రసం, విటమిన్ సి, పసుపు, యాంటీబయాటిక్. ఇవ్వు రోజు, కానీ అదే గ్లాస్ 2 సార్లు ఇవ్వు తగ్గించి. మార్నింగ్ డీటాక్స్ డ్రింక్ ఇక్కడ మా పిన్ని ప్రిపేర్ చేస్తుంది. ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్ అనమాట ఇది. ఎవరైనా తీసుకోవచ్చు. 2 lemons అండ్ దానిలో హనీ వేశారు, అలానే పసుపు. ఈ 3 హాట్ వాటర్లో అంటే లూక్ వామ్ వాటర్లో యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ నార్మల్ వాటర్లోనే వేస్తున్నారు. చూడటానికి ఆరెంజ్ జ్యూస్లా ఉంది. ఇక్కడైతే మా పిన్ని తమ్ముడికి అండ్ మా చెల్లికి అయితే ఇలా కలుపుతుంది. చెల్లికేమో పసుపు వేసి కలిపింది, తమ్ముడికి పసుపు వద్దన్నాడు అనమాట. అందుకని ఇంకా ఓన్లీ లెమన్ అండ్ హనీ వాటర్ అయితే వేసింది. సో మా చెల్లి MBBS చేసింది, న్యూరాలజీ స్పెషలిస్ట్. తను ఆక్యుపంక్చర్ని బాగా ఫాలో అవుతుంది. అలానే ఇక్కడ మిరియాలు అండ్ నల్ల నువ్వులు ఉంటాయి కదా, దాన్ని పౌడర్ చేసి ఇలా మార్నింగ్ టైంలో వాటర్లో కలిపి తీసుకుంటుంది. చాలామందికి అలవాటు కదా గోరువెచ్చని నీళ్ళలో నిమ్మకాయ వేసుకొని హనీ వేసుకొని తాగడం. నాకెందుకో అది సెట్ అవ్వదు, కానీ ఇలా టర్మరిక్ వేసి తాగొచ్చు అనిపిస్తుంది అప్పుడప్పుడు. అంటే కరోనా టైంలో తీసుకున్నాం, కానీ మధ్యలో మళ్ళీ మానేసాము. నాకు రాగి జావా పాలలో కన్నా కూడా ఇలా మజ్జిగతో నచ్చుతుంది. మిక్సీకి వేసి ఇలా కలిపేసుకున్నాను. యాక్చువల్గా బ్రేక్ఫాస్ట్కి బదులుగా ఇలా రాగి జావా తీసుకుంటున్నాను. నాకు చాలా ఇష్టం మజ్జిగతోని అనుకుంటాను. కానీ మార్నింగ్ టైంలో ఎంత హెవీగా రాగి జావ తాగినా సరే టిఫిన్ కూడా తినాల్సి వస్తుంది. అది నాకే అలా అవుతుందో ఏమో తెలీదు. ఇంకా బాగా ఆకలేస్తుంది నాకైతే. నార్మల్గా అయితే ఇంకా టిఫిన్ స్కిప్ చేద్దామని రాగి జావ తీసుకున్నాను, కానీ మళ్ళీ ఆకలేసింది, ఇంకా దోశ వేసుకొని తిన్నాను. ఇక అన్నయ్య హాస్పిటల్లో ఉన్నాడు కదా, ఇక టైం టు టైం అక్కడ ఫుడ్ అయితే ప్రొవైడ్ చేస్తారు హాస్పిటల్ వాళ్ళే. అయినా సరే ఇంటి నుంచి ఏం తీసుకొస్తామని అడుగుతూ ఉంటాడు అనమాట. ఈరోజు వచ్చేసి బీట్రూట్, క్యారెట్ అండ్ పొమోగ్రనేట్తో జ్యూస్ చేశాను. ABC జ్యూస్ అడిగాడు, యాపిల్ లేదు, దాని బదులు నేను పొమోగ్రనేట్ వేసాను అనమాట. సో BCP అయిపోయింది ఆ జ్యూస్. ఫుల్గా ఫిల్టర్ చేశాను. నార్మల్గా అయితే పల్ప్తో తీసుకోవచ్చు.
అన్నయ్యకి కాబట్టి నేను ఫిల్టర్ చేసి ఇంకా ఒక బాటిల్కి అయితే పెట్టేశాను తీసుకెళ్దామని. ఇక లంచ్ అయితే నేను తినేసి ఇంకా వాళ్ళకి బాక్స్ అంటే మా వదిన ఉంది హాస్పిటల్లో, తన కోసం తీసుకెళ్ళాలి. చెప్పడం మర్చిపోయాను, ఇందాక మా పిన్ని పక్కన నిలబడి ఉన్నారు కదా, నాకు మేనత్త అవుతుంది తను. వంట అంతా కూడా తనే చేసింది. అండ్ టమాటో పప్పు, ఈరోజు చింతకాయ చట్నీ స్పెషల్. చాలా రోజుల తర్వాత తిన్నాను. మా ఫ్యామిలీలో ఇలా పికెల్స్ ఎక్కువ తింటూ ఉంటాము, అలానే స్టోర్ చేస్తూ ఉంటారు కూడా. ఇయర్ మొత్తం నిల్వ ఉంటుంది కదా చింతకాయ తొక్కు, దాంతో చట్నీ చేసింది. సో ఇప్పుడైతే సమ్మర్ కాబట్టి మ్యాంగో సీజన్. మీలో ఎంతమందికి ఇలా మామిడికాయ పెరుగన్నం ఇష్టం? చిన్నప్పుడైతే సమ్మర్ వస్తే అసలు ఇంకా కూరలు అయితే అస్సలు పట్టుకునేదాన్ని కాదు. మ్యాంగోస్ తినడం కోసం, అందులోనూ పెరుగన్నం తినడం కోసం, మామిడికాయ పెరుగన్నం తినడం కోసం 4 times తినేదాన్ని రోజులో. అంత ఇష్టం అనమాట. బెంగళూరులో అయితే ఇలాంటి రసాలు దొరకడం కొంచెం కష్టమే. దొరుకుతాయి కానీ అంత స్వీట్గా అనిపించవు. కానీ ఈ మధ్య కొంచెం అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడైతే హైదరాబాద్లో ఉన్నాను కాబట్టి సీజన్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే ఇంకా లంచ్ అయిపోయింది, ఇంకా మా వదినికి లంచ్ తీసుకెళ్తున్నాను. సో ఇంటి దగ్గర నుంచి హాస్పిటల్ వచ్చేసి చాలా నియర్ బై, ఒక 2 kilometers డిస్టెన్స్లో ఉంటుంది అపోలో హాస్పిటల్. సో ఇంకా ఆటో బుక్ చేసుకొని అయితే వెళ్తున్నాను. ఇక హాస్పిటల్లో అయితే ఎక్కువసేపు ఉండలేదు, వెంటనే ఒక 1/2 hour అలా కూర్చొని వచ్చేసాను. ఇక మా బాబాయ్ వాళ్ళు అపర్ణ ఔరాలో ఉంటారు, 12th floorలో. వ్యూ చాలా బాగుంటుంది. ఇక్కడ గోల్కొండ వ్యూ కూడా కనిపిస్తుంది. ఇక్కడ చూపించేది బాల్కనీ వ్యూ. రోడ్డు పక్కనే కాబట్టి చాలా సౌండ్ వచ్చేస్తుంది, కానీ గ్లాస్ ఉంటుంది కదా, సౌండ్ ప్రూఫ్ అనమాట. లోపలికైతే అది వేస్తే అంత సౌండ్ ఏం రాదు. కానీ ఇక నైట్ టైం అయితే మేము అది ఓపెన్ చేసుకుని పడుకుంటాం, మంచిగా చల్లగా గాలి అయితే వచ్చేస్తుంది. కరెక్ట్గా నేను 20 days పైన అవుతుంది కదా వచ్చిన 2 daysకే వర్షం పడింది. ఈ వ్యూ చిన్న షార్ట్లో పెట్టాను, చాలామంది గెస్ చేశారు కరెక్ట్గా. యాక్చువల్గా ఆ చుట్టుపక్కల ఏమున్నాయో నాకు కూడా తెలీదు. డిమార్ట్ అలానే జాగ్వార్ షోరూమ్ ఉంది కదా, వాటిని చూసి ఏరియా కరెక్ట్గా గెస్ చేశారు. అంటే నేను షేర్ చేసిన షార్ట్లో అడిగాను ఈ ప్లేస్ ఎక్కడో గెస్ చేయండి అనేసి. సో కరెక్ట్గా చాలామంది గెస్ చేశారు. యాక్చువల్గా వాళ్ళు షార్ట్లో చూసి అక్కడ పక్కన డిమార్ట్ అండ్ జాగ్వార్ షోరూమ్ ఉంది కదా, వాళ్ళు చెప్పే వరకు నేను కూడా గమనించలేదు. అంటే వచ్చిన ఫస్ట్ అయితే అంతగా అబ్జర్వ్ చేయలేదు, సెకండ్ డే వర్షం పడింది, వ్యూ బాగుందని అలా షేర్ చేశాను అనమాట. దాదాపుగా 20 రోజుల నుంచి మూడ్ అస్సలు బాగాలేదు. కొంచెం ఇంట్లోనే ఉంటూ హాస్పిటల్కి ఇది తిరుగుతూ చాలా డిస్టర్బ్గా ఉన్నాను. కొంచెం చేంజ్ అనిపిస్తుందని చెప్పేసి మా కజిన్ ఏమో ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టారు, చూసొద్దాం రా అని చెప్పేసి. అందులోనూ ఇక వ్లాగ్స్ కూడా నేను షేర్ చేయట్లేదు కదా, నీకు కూడా ఒక చిన్న కంటెంట్ వస్తుంది, రావచ్చు కదా అని అడిగింది. సరే అని చెప్పి నేను మా శైలజ ఇద్దరం కలిసి వెళ్ళాం. హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్, సత్యసాయి నిగమ్ అనుకుంటా, అడ్రస్ పర్ఫెక్ట్గా తెలియదు నాకు. శ్రీనగర్ కాలనీలో ఉంటుంది హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్. సారీస్ కలెక్షన్ చాలా బాగుంది. ఇక ఆర్టిఫిషియల్ జ్యువెలరీ కూడా ఉన్నాయి, కానీ ఇంకా బెంగళూరులో కూడా ఎక్కడ చూసినా కనిపిస్తూనే ఉంటాయి కాబట్టి వాటి మీద అంతగా ఇంట్రెస్ట్ రాలేదు చూడటానికి. ఇక్కడ హ్యాండ్మేడ్ క్రాఫ్ట్ అనమాట, చూడటానికి బాగుంది, అందుకని చిన్న క్లిప్స్ అయితే ఇలా కవర్ చేశాను.
ఈ హ్యాండ్లూమ్ శారీస్లో ఎక్కువగా బెనారస్ ఉన్నాయి, అలానే సాఫ్ట్ సిల్క్ ఉందన్నమాట. ఇక్కడ చూపిస్తున్నారు కదా, ఈమె చాలా టెక్నిక్గా అసలు చాలా సింపుల్గా శారీ ఇలా కట్టి చూపించారు. చూడటానికి చాలా క్యూట్గా ఉంది, చాలా సింపుల్, కష్టపడకుండానే శారీ కట్టేసింది అనిపించింది. సో లుక్ అయితే బాగుంది కదా. ఇవి సాఫ్ట్ సిల్క్ శారీస్ చాలా లైట్ వెయిట్ ఉంటాయి, సింపుల్గా ఉంటాయి, క్లాసీ లుక్ వచ్చేస్తుంది. కానీ ప్రైస్ 6000 అలా చెప్తున్నారు. జస్ట్ చూసామన్నమాట. పాపం తను పేషెన్స్గా అన్నీ తీసి నచ్చినవి తీసుకోకపోయినా పర్లేదు కానీ ఒకసారి చూడండి అని చెప్పేసి ఇలా ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నారు. ఇక్కడ లైటింగ్ వల్ల అనుకుంటా బ్లింక్ అవుతున్నట్లు అనిపిస్తుంది. కెమెరా అంటే వీడియోస్ తీయడం వల్ల అలా అనిపిస్తుంది, నార్మల్గా అయితే అలా లేదు. నాకు హ్యాండ్లూమ్ కలెక్షన్ చాలా ఇష్టం. తీసుకున్నా తీసుకోకపోయినా నచ్చినవి ఇలా ఓపెన్ చేసి అయితే చూసాము. ఫైనల్గా ఒక 2-3 సారీస్ అయితే తీసుకున్నాము. ఇక హ్యాండ్లూమ్ అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పాను కదా, సో ఈ సారీ ఒకటి తీసుకున్నాను. ముంగా సారీనా? గిచ్చా సిల్క్. ఓకే. శారీస్ కట్టుకోవడం చాలా తక్కువ, బెంగళూరులో ఎక్కువ డ్రెస్సెసే వేసుకుంటూ ఉంటాము. ఇక ఫంక్షన్స్ ఉంటే అలా శారీస్ కట్టుకుంటాం కానీ మాకు చాలా తక్కువ ఉంటాయి. సో ఇలా శారీ నేమ్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఏదో గిచ్చా సిల్క్స్ అంట, నాకు తెలిసి అది జూట్ సిల్క్ లా ఉంది. సో సిమిలర్గా ఉందన్నమాట, ఫ్యాబ్రిక్ బాగుందని చెప్పి అదొకటి తీసుకున్నాను. అలానే ఇక్కడ డైలీ యూస్ కలెక్షన్, ఎవరైనా డైలీ శారీస్ కట్టుకునే వాళ్ళకి మంచిగా ఉన్నాయి కలెక్షన్ అయితే. సెమీ సాఫ్ట్ సిల్క్ అనుకుంటా, అంటే ఇమిటేషన్ సాఫ్ట్ సిల్క్ అయితే 6000 అలా చెప్పారు కదా, ఇవి 1500 చెప్పారు కానీ 1000 రూపీస్కి ఇచ్చేస్తున్నారు. మా కజిన్ పక్క షాప్లో ఒక శారీ తీసుకుంది ఈ సాఫ్ట్ సిల్క్లో. అయితే ఇక్కడ పక్కన ఇంకొక స్టాల్కి వచ్చాము, కలెక్షన్ చాలా ఉంది, చూడగానే ఒక శారీ నచ్చింది. దాంతోపాటు ఇంకా ఏమైనా దొరుకుతాయని చెప్పి చూస్తూ ఉన్నాను. ఇక ఎంత గ్రేడ్ చేసినా నాకు నచ్చింది, ఫస్ట్ నచ్చిందే తీసుకొని వచ్చేసాను అనమాట. ఇక్కడైతే మా అత్త మామిడికాయ తురుము చట్నీ చేస్తుంది. ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ మామిడికాయలని నీట్గా కడిగేసుకొని వాటి మీద పొట్టు తీసి తురుముకోవాలి. ఇక దానిలో సరిపడంత ఉప్పు కారం వేసుకొని ఇంకా కొంచెం మెంతిపిండి ఫ్లేవర్ కోసం యాడ్ చేయాలి, అంతే. ఇక లాస్ట్లో ఇలా పోపు పెట్టేసుకోవడమే. అన్నం తినేటప్పుడు ఇలా పచ్చళ్ళు లేకపోతే అసలు ముద్ద దిగదు, రోటి పచ్చడి అయినా కంపల్సరీగా ఉంటుంది. అందులోనూ ఇక సమ్మర్ సీజన్ వస్తే ఇలా మామిడికాయతో డిఫరెంట్గా ఇలా పచ్చళ్ళు అయితే చేసి పెడుతూ ఉంటుంది మా అత్త. ఒకప్పుడు సీజన్లో మాత్రమే మామిడికాయలు దొరికేవి, కానీ ఇప్పుడు సీజన్తో సంబంధమే లేదు, ఎనీ టైం దొరికేస్తున్నాయి. కానీ సమ్మర్లో ఈ టైంలో ఎక్కువగా పచ్చళ్ళు పెట్టుకునే సీజన్ కదా, చాలా హడావిడిగా ఉండేది మా చిన్నప్పుడు. ఇలా మానికలు పెట్టేవాళ్ళు, మామిడికాయ ముక్కలతో పచ్చడి పెద్ద బేషన్లకి కలిపేసి ఇక అది 2-3 రోజులు అలా ఊరబెట్టేసి ఇక ఫైనల్గా జాడీలకి షిఫ్ట్ చేసేవాళ్ళు అనమాట, స్టోర్ చేసేవాళ్ళు. అలా సంవత్సరం మొత్తం నిలువ ఉండేది. ఇంకా లాస్ట్ డే ఇంకా జాడీలకి పెట్టే ముందు ఉప్పు కారం సరిపోయిందా లేదా అనేసి, అంటే జాడీలకి పెట్టిన తర్వాత దానిలో ఆ బేషన్లో అన్నం కలిపేసి ప్రతి ఒక్కరికి ఇంకా ఇంట్లో అందరం ఇలా ముద్దలు తినేవాళ్ళం. చాలా బాగుండేది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. లాస్ట్ టైం కూడా ఒక చిన్న షార్ట్ షేర్ చేశాను ఇలా కళాయిలో తింటూ. అప్పుడు చాలా కామెంట్స్ వచ్చాయి, నెగిటివ్ కామెంట్స్. ఇలా కళాయిలో తినకూడదు అంటే దీనిలోనే అతిథులకి వంట చేసి పెడతాం కదా దేవుళ్ళతో సమానం, ఇలా ఎంగిల్ చేసిన కళాయిలో వంట చేసి పెట్టడం మహాపాపం అని చెప్పేసి కామెంట్స్ వచ్చాయి. దానికే ఆన్సర్ చేద్దాం అనుకున్నాను కానీ ఎందుకులే అని లైట్ తీసుకున్నాను. ఇలా మనకి ముద్ద నోట్లోకి వెళ్ళాలంటే వేళ్ళు కూడా లోపలికి వెళ్తాయి కదా, సో మన వేళ్ళు కూడా ఎంగిల్ అయినట్లే కదా. సో అదే చేత్తో చేస్తే తప్పులేదా? ఎందుకంటే ఇలా తిన్న కళాయిని కడగకుండా ఏమైతే పెట్టాం కదా, అయినా ఎవరి పద్ధతులు వాళ్ళకు ఉంటాయి కదా. చిన్నప్పుడు మేము ఎలా పెరిగామో వాటిని చూపించడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను. ఇక సోషల్ మీడియా అంటే కామన్ కదా, సో అందరూ ఫేస్ చేసే ప్రాబ్లమే. ఎంత మంచిగా పెట్టామనుకున్నా దానిలో నెగిటివ్ అయితే ఎదుగుతూ ఉంటారు. చాలామంది సపోర్ట్ చేసే వాళ్ళే ఎక్కువ. ఇక అవన్నీ కామన్ కదా, అన్నీ లైట్ తీసుకుంటాను నెగిటివ్ కామెంట్స్. సో ఇక నా వ్లాగ్ని ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.